మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని విరమించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరు దేశ అధినేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. అయితే ట్రంప్ చర్యలతో రష్యాకి ఎక్కువ ప్రయోజనాలు దక్కేలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డాన్బాస్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ సేనలు వైదొలిగితే కాల్పుల విరమణకు సిద్ధమేనని పుతిన్ ట్రంప్ వద్ద ప్రతిపాదించినట్లు తెలిసింది. ఉక్రెయిన్ ఎందుకు అంగీకరిస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 2022 నుంచి రష్యాతో జరుగుతోన్న యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా ప్రభావితమైంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సంఘర్షణను ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ తీసుకున్నారు. అందులో భాగంగా రష్యా ఉక్రెయిన్ అధ్యక్షులతో విడివిడిగా సమావేశమయ్యారు. యుద్ధం ముగింపుపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ట్రంప్ తీసుకుంటోన్న చర్యలు రష్యాకు అనుకూలంగా ఉంటున్నాయి. రష్యా కాల్పుల విరమణకు అంగీకరిస్తేనే శాంతి చర్చలు జరుపుతామని ఉక్రెయిన్, ఐరోపా దేశాలు పట్టుబట్టగా వాటిని తోసిపుచ్చి పుతిన్తో ట్రంప్ చర్చలు జరిపారు. నాటోలో చేరాలన్న ఆకాంక్షను, రష్యా ఆక్రమించిన క్రిమియాపై ఆశలను వదులుకోవాలని జెలెన్స్కీకి ట్రంప్ తేల్చి చెప్పారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టక ముందు వరకు అమెరికా నుంచి భారీగా లబ్ధి పొందిన ఉక్రెయిన్ ప్రస్తుతం ఆ స్థాయిలో సాయాన్ని అందుకోలేకపోతోంది. ట్రంప్ వైఖరే అందుకు ప్రధాన కారణం. ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతం నుంచి కీవ్ సేనలు వైదొలగాలని ట్రంప్ వద్ద పుతిన్ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఉక్రెయిన్లోని తూర్పు ప్రాంతమైన డాన్బాస్ పారిశ్రామికంగా కీలక ప్రాంతం. ఇందులో డొనెట్స్క్, లుహాన్స్ అనే 2 నగరాలున్నాయి. వీటిలో సమృద్ధిగా ఖనిజ నిల్వలతో పాటు అనేక పరిశ్రమలున్నాయి. లుహాన్స్క్ దాదాపు రష్యా నియంత్రణలో ఉంది. డొనెట్స్క్ లో మాత్రం 70% భూభాగం రష్యా ఆధీనంలో ఉంది. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించుకున్న దగ్గర నుంచి డాన్బాస్ లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అప్పటి నుంచి దాదాపు 15 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు డాన్బాస్ ను వీడి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. డాన్బాస్ ను తమకు అప్పగిస్తే ఉక్రెయిన్ లోని దక్షిణ ప్రాంతాలైన ఖేర్సన్, జపోరిజియాలోకి మరింత చొచ్చుకెళ్లకుండా ఉంటామని పుతిన్ ట్రంప్ వద్ద ప్రస్తావించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఖేర్సన్, జపోరిజియాలో మెజారిటీ ప్రాంతాలు రష్యా ఆధీనంలోనే ఉన్నాయి. అటు రష్యా ప్రతిపాదనను ఉక్రెయిన్ అంగీకరిస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తమ భూభాగాలను రష్యాకు అప్పగించాలంటే రాజ్యాంగం ప్రకారం రెఫరెండం నిర్వహించాల్సి ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గతంలో తెలిపారు. డాన్బాస్ ను ఎట్టి పరిస్థితుల్లో రష్యాకు అప్పగించమని తేల్చి చెప్పారు. డాన్బాస్ ను రష్యాకు అప్పగించే విషయంలో పుతిన్, జెలెన్స్కీ, ట్రంప్ మధ్య జరిగే త్రైపాక్షిక సమావేశంలోనే స్పష్టత రానుంది. ముగ్గురు నేతల మధ్య త్రైపాక్షిక భేటీకి సంబంధించి ఇంకా తేదీలు ఖరారు కానప్పటికీ త్వరలోనే ఉంటుందని ట్రంప్ ఇదివరకే వెల్లడించారు.